కొత్త బస్ స్టాండ్కి లైన్ చెందినటువంటి కళ్ళపల్లి చెరువు అది ముఖ్యంగా దిగువనున్నటువంటి ఒక రైతాంగానికి సాగునీటి కల్పనతో పాటుగా చెరువులో నీటి తటాకం ఏదైతున్నదో కళ్ళపల్లి చెరువు నీటి తటాకం జగిత్యాల పట్టణానికి చెందినటువంటి గంగపుత్రులు మత్స్యకారులకు అందరికీ కూడా జీవనోపాధికి ప్రధానమైనటువంటి ఆధారం అని చెప్పంటున్నారు. అటువంటి జీవనోపాధి ప్రధాన ఆధారమైనటువంటి కందపల్లి చెరువు మరి గతంలో మరమ్మతులు దాని కట్ట బండ్ పునర్నిర్మాణం చేపట్టబడగా అది కొంత సాంకేతిక లోపంతో బండ్ బలహీనపడి లీకేజెస్ ఏర్పడటంతో దాదాపు సంవత్సరం క్రితం అది బండ్ బ్రీచ్ అవుతుందనేటువంటి ఒక భావనతో గంగపుత్రులు రైతాంగం అందరూ కూడా దాన్ని తాత్కాలికంగా కొంత రింగ్ బండ్లాగా వేసుకొని కాపాడుకోవడం జరిగింది. సరే సంవత్సర కాలం గడుస్తుంది. సంవత్సర కాలంకి వెళ్ళి దాని పునర్నిర్మాణము మరమ్మతులు చేపట్టడానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణ పనులు ఆరంభింప చేయబడలేకపోవటం. రేపే వర్షాకాలం జూన్ 1 అయితే వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు ఏదైతుందో ఆ బండ్ పునర్నిర్మాణమే కానీ కనీసం మరమ్మతులే కానీ ఇప్పుడు బండ్ పునర్నిర్మాణం ఒక అంశం, కనీసం మరమ్మతులు చేపట్టేది ఉందో దాన్ని తాత్కాలికంగానైనా ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా కాపాడటం ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారుల యొక్క బాధ్యత. అది నిజంగానే రేపు ఏదైనా ప్రమాదం జరగకూడదు జరిగినట్టయితే ఇటు మత్స్యకారులు నష్టపోవడంతో పాటుగా రైతాంగం నష్టపోవడంతో పాటుగా దిగువన ఉన్నటువంటి దాదాపు ఒక 8-10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదంటారు. దీనికి సంబంధించి ఇప్పుడే ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి ఒక ఎస్సీ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్, అట్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడి వాటి దృష్టి తీసుకుపోవటము, వారిని అలర్ట్ కూడా చేయడం జరిగింది. వారికి ఒక విధంగా అంటే ఈ రేపు వెనువెంటనే గట్టి మరమ్మతులు చేపట్టబడలేకపోయినట్టయితే పొంచిన ప్రమాదం గురించి కూడా వారికి ఒక విధంగా హెచ్చరికలాగా జరగబోయే ప్రమాదం మరి తెలియజెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా ఏదైతుందో ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి అధికార యంత్రాంగం స్పందించి ఆ మరమ్మతులు ఏదైతుందో ఎమర్జెన్సీ మరమ్మతులు సత్వరమే చేపట్టాలని చెప్పని కోరుతున్నా. మత్స్యకారులు కూడా తీవ్ర ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. మరి వాళ్ళ ఆందోళన కూడా పరిగణలోకి తీసుకొని ఇలా ఇరిగేషన్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కూడా ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీసులో కూడా ఉన్నది. పలు పర్యాయాలు ఏదైతుందో ప్రజావాణి ద్వారా కానీ గతంలో ప్రమాదం సంభవించినప్పుడు కానీ రెవెన్యూ అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ ఇరిగేషన్ శాఖ అధికారులను రివ్యూ చేసి ఆ మరమ్మతులు సత్వరమే వెంటనే చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.